యుఎస్లో చాలా తీవ్రమైన శీతాకాలపు తుఫాను పరిస్థితి నెలకొంది. భారీ మంచు, గడ్డకట్టే వర్షం మరియు తీవ్రమైన చలి కారణంగా దేశంలోని చాలా ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. టెక్సాస్ నుండి మసాచ్యూసెట్స్ వరకు 26 రాష్ట్రాలకు తుఫాను హెచ్చరికలు జారీ చేశారు. దీనివల్ల ప్రయాణాలకు తీవ్ర అంతరాయం కలిగింది మరియు కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ కోతలు కూడా ఏర్పడ్డాయి. గతంలో ఇలాంటి తీవ్రమైన పరిస్థితులు అప్పుడప్పుడు సంభవించినప్పటికీ ఈసారి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. వాతావరణ మార్పుల కారణంగా ఇలాంటి విపరీతమైన వాతావరణ పరిస్థితులు మరింత తరచుగా జరిగే అవకాశముందని నిపుణులు చెప్తున్నారు. ఈ తీవ్రమైన వాతావరణం కారణంగా ఇప్పటివరకు సుమారు 29 మంది చనిపోయినట్లు సమాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. అలాగే ఈ చలి పరిస్థితులు మరికొన్ని రోజులు, ముఖ్యంగా ఫిబ్రవరి మొదటి వారం వరకు కొనసాగవచ్చని వాతావరణ శాఖ చెప్తోంది. ఆర్థికంగా చూస్తే విమాన ప్రయాణాలు రద్దు కావడం వల్ల మరియు వ్యాపారాలకు అంతరాయం కలగడం వల్ల భారీ నష్టం వాటిల్లే అవకాశముంది. నిత్యావసర వస్తువుల డెలివరీలో కూడా సమస్యలు ఏర్పడవచ్చు. ఇక పక్క దేశాలకు విస్తరించే ఛాన్సెస్ విషయానికి వస్తే వాతావరణ పరిస్థితులు సరిహద్దులు దాటడం సర్వసాధారణం. ముఖ్యంగా కెనడా మరియు మెక్సికో వంటి దేశాలపై దీని ప్రభావం ఉండవచ్చు. అయితే ఈ ప్రస్తుత తుఫాను ప్రధానంగా యుఎస్ను ప్రభావితం చేస్తోంది. ఈ మొదటిసారి కాదు. యుఎస్లో గతంలో కూడా తీవ్రమైన శీతాకాలపు తుఫాన్లు సంభవించాయి. ఉదాహరణకు 1993లో స్టార్మ్ ఆఫ్ ది సెంచరీ అని పిలిచే ఒక భారీ తుఫాను వచ్చింది. అది తూర్పు తీరాన్ని అతలాకుతలం చేసింది. అయితే ఈసారి తుఫాను ప్రభావం విస్తీర్ణం చాలా ఎక్కువని మరియు అనేక రాష్ట్రాలను ప్రభావితం చేస్తోందని నిపుణులు చెప్తున్నారు. ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ప్రయాణాలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. అత్యవసరమైతే స్థానిక వాతావరణ హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలి. అలాగే ఇల్లు వెచ్చగా ఉండేలా చూసుకోవడం, విద్యుత్ కోతలకు సిద్ధంగా ఉండటం మరియు అవసరమైన వస్తువులను నిల్వ చేసుకోవడం వంటి చర్యలు తీసుకోవాలి. మీ ప్రాంతంలో ఎలాంటి ప్రత్యేక మార్గదర్శకాలు ఉన్నాయో తెలుసుకోవడం మంచిది.